అసలు నరకాసురుడు అంటే ఎవరు? అతని కథ ఏంటో మనం తెలుసుకుందాం. భూదేవి కుమారుడే నరకాసురుడు. ఆయన మొదట సద్గుణాలతో ఉండేవాడు. కానీ కాలక్రమేణా దుర్మార్గంతో, అహంకారంతో నిండిపోయాడు. అపారమైన శక్తులు సంపాదించిన అతడు దేవతలను జయించాడు. స్వర్గలోక సంపదలను దోచుకున్నాడు. అంతేకాదు అనేక రాజ్యాలను జయించి 16,000 రాజకుమార్తెలను మరణించాడు. ఆమె కన్నీరు, వారి ఆర్తనాదాలు భూమిని కుదిపేశాయి. నరకాసురుని దౌర్జన్యానికి ముగింపు కలగాలని దేవతలు, ఋషులు కలిసి మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి భూదేవికి ఇచ్చిన మాట ప్రకారం యుద్ధానికి బయలుదేరాడు. గరుడ వాహనంపై కూర్చుని యుద్ధరంగంలోకి ప్రవేశించిన కృష్ణుడు నరకాసురుని రాక్షస సైన్యాన్ని నాశనం చేశాడు. యుద్ధం భీకరంగా సాగింది. నరకాసురుడు అపార శక్తితో దాడి చేశాడు. ఆ యుద్ధంలో కృష్ణుడు స్వల్పంగా గాయపడినట్టుగా కనిపించింది. ఆ దృశ్యం చూసిన సత్యభామ మహాశక్తితో తన విల్లును ఎత్తి బాణాన్ని సంధించింది. ఆ బాణం నరకాసురుడి హృదయాన్ని ఛేదించింది. అలా నరకాసురుడు నేలపై పడిపోయాడు. చివరి శ్వాసలో నరకాసురుడు ఒక వరం అడిగాడు. తన మరణ దినాన ప్రజలు దుఃఖించకూడదు, దీపాలు వెలిగించి ఆనందించాలి అని కోరాడు.